అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు ఎంత తొందరగా అవుతున్నాయో విడాకులు కూడా అంతే త్వరగా జరుగుతున్నాయి. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే పెళ్లికి ముందు నేను ఇది అది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. దానికి తోడు ఎన్నో అబద్ధాలతో కొన్ని పెళ్లిళ్ళు అవుతున్నాయి. కొన్నేమో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా పెళ్లి తర్వాత నేను అనుకున్న విధంగా లేరు అని చెప్పేసి విడాకుల కోసం రావడం జరుగుతుంది. అంటే వారికి ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా సరే ఇంకా విడాకులు తీసుకోవాలి అని నిశ్చయించుకున్న తర్వాత ఇంకా మేము కూడా చేసేది ఏమీ ఉండదు. కాబట్టి కేసులు ఫైల్ అవ్వడం జరుగుతుంది. చాలా పెండింగ్ లో ఉన్నాయి కేసెస్ అన్ని కూడా. అంటే డివోర్స్ కేసులు అన్ని కూడా అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేసుకునే ముందే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెళ్లి తర్వాత చాలా దాన్ని విడగొట్టాలి అని అంటే మీరు ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకునే ముందు చట్టాలు ఇవన్నీ కూడా ఏం అవసరం ఉండదు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం మీరు విడిపోవాలి అంటే కంపల్సరిగా చట్టపరంగానే విడిపోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సెకండ్ మీరు ఎవరినైనా చేసుకోవాలన్నా కూడా మీకు విడాకులు ఉన్నాయా లేవా, మాకు ఆర్డర్ చూపించండి, విడాకులు వచ్చినట్టుగా మాకు ఏదైనా ప్రూఫ్ చూపించండి అని చెప్పేసి అడగడమే జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా విడాకులు తొందరగా పెళ్లి ఎంత ఫాస్ట్గా అవుతుందో విడాకులు కూడా అంతే ఫాస్ట్గా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ విడాకుల కోసం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరు మ్యూచువల్ గా వచ్చినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి. అందుకని నేను ఈ వీడియో త్రూ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పెళ్లికి ముందు లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళు కంబైన్డ్ గా ఒక జాయింట్ అకౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా నేను నువ్వు ఒకటే, అసలు నాకు నీకు ఎలాంటి వేరియేషన్ లేదు, నేనైనా నువ్వైనా ఒకటే కదా అని చెప్పేసి అలా ఒక అకౌంట్ ను ఓపెన్ చేసేసుకొని మనము దీని పరంగా ఇందులో వేసుకున్న డబ్బులతోటి మనం ఒక ప్రాపర్టీని కొందామని చెప్పేసి కొంచెం ముందు చూపుతో ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాంట్లో కొంచెం అమౌంట్ ను వేసుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ తీసుకుంటారో అది కూడా ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అంటే జాయింట్ గానే వాళ్ళు కూడా ఆ ప్రాపర్టీని కొనడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా ఎప్పుడైతే వాళ్ళు డివోర్స్ కోసం వచ్చేసి డివోర్స్ తీసుకుంటున్నారో ఆ సమయంలో అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను డబ్బులు ఇచ్చాను, ఇది ఎలా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అన్న దానిపైన ఎక్కువ వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరైనా సరే వారి కష్టార్జితాన్ని ఊరికేనే ఒకరికి వదిలేయాలి అని చెప్పేసి అనుకోరు కదా. కాబట్టి ఆ సమయంలోనే ఈ జాయింట్ ప్రాపర్టీస్ విషయంలో ఎక్కువగా కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. దాన్ని ఎలా చేసినా కూడా ఇప్పుడు మేము చెప్తాము ఒక్కొక్క పార్టీకి ఏమనంటే, సరే మీరు అక్కడ మిగతా రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి ఆ ప్రాపర్టీని మీరే ఉంచేసుకోండి, అది కాదు నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను ఆ ప్రాపర్టీ కాబట్టి నాకే కావాలి అని చెప్పేసి ఈ సైడ్ ప్రాపర్టీ వాళ్ళు అడగడం జరుగుతుంది. అంటే దాన్ని విడగొట్టాలి అన్నా కూడా చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే జాయింట్ ప్రాపర్టీ అనేది మీరు కలిసి ఉంటాము, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంతమంది వచ్చి ఏం చెప్పినా సరే, మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే ఎట్టి పరిస్థితుల్లో విడిపోము అనుకున్న జంటలు మాత్రమే మీరు జాయింట్ గా ప్రాపర్టీ అనేది కొనుగోలు చేయండి. అంతేగాని మీరు ముందుగానే అసలు మేము ఇంకా ఆదర్శ దంపతులము, మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని చెప్పేసి ముందుగా అనుకొని పెళ్ళైన తర్వాత కొన్ని కారణాల వల్ల, లేదంటే కొంతమంది చెప్పుడు మాటల వల్ల, కొంతమంది నాకు కరెక్ట్ గా పెళ్లికి ముందు ఇలా ఉన్నాడు, పెళ్లి తర్వాత ఇలా ఉన్నాడు, పెళ్లికి ముందు వాళ్ళ అమ్మని అసలు పట్టించుకునేవాడు నన్నే మొత్తం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు, ఇప్పుడేమో వాళ్ళ అమ్మతోటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ అమ్మకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటున్నాడు, కాబట్టి నాకు ఇతను కరెక్ట్ సెట్ అవ్వడు, ఇతను అప్పుడు నటించాడు ఇప్పుడు నటించాడు, ఇలాంటివన్నీ ఆరోపణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అబ్బాయిల మీద. కానీ ఎప్పుడైనా సరే అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటేను, మీరు గనక ఒక అబ్బాయిని పెళ్లి ముందు ఎలా ఉన్నాడు ఉన్న పర్సన్ పెళ్లి తర్వాత అలాగే ఉండాలి అంటే ఉండే పరిస్థితులు చాలా తక్కువ. రీజన్ ఏంటనంటేను అప్పుడు ఏంటంటే మిమ్మల్ని కాపాడుకోవాలి, ఎలాగైనా సరే లైఫ్ లోకి తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అప్పుడు బాధపడొద్దు, హర్ట్ అవ్వద్దు అని చెప్పేసి అన్న కారణంగా కొన్నింటికి ఓకే చెప్తూ వస్తారేమో. కానీ పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే నా భార్యనే కదా అర్థం చేసుకుంటుందిలే, నన్ను తప్ప ఇంకెవరిని అర్థం చేసుకోగలదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అన్న ఒక చిన్న రీజన్ తోటి ఎక్కువగా పట్టించుకొని ఎక్కువగా టైం ఇచ్చే స్పేస్ కూడా ఉండకపోవచ్చు. కానీ దాన్ని ఎక్కువగా ఎవరో ఒకరు వచ్చేసి అయ్యో మీ హస్బెండ్ పట్టించుకోవట్లేదు, నిన్ను అసలు నీ మీద ఇంట్రెస్టే లేదు, అసలు అనవసరంగా చేసుకున్నావు, వాడైతే బాగుండేవాడు, వాడు నిన్ను అసలు వదిలిపెట్టకుండా ఉండేవాడు అని చెప్పి అని మైండ్ లో లేనిపోనివన్నీ కూడా మీకు చెప్తూ ఉంటారు. దానివల్ల మీ ఆలోచన ఏమవుతుందంటే ఇలాంటి వాడు ఉంటేంది నా లైఫ్ లో, లేకపోతే ఏంది అని చెప్పేసి విడాకులు. ఇంకంతే, నెక్స్ట్ ఆప్షన్ ఏముండదు. ఇంకా అమ్మ వాళ్ళకి చెప్పడం నాకు సెట్ అవ్వట్లేదు, నేను ఇతనికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను, మనం ఏమేమి ఇచ్చామో అవన్నీ కూడా రిటర్న్ గా మనం తీసేసుకుందామని చెప్పేసి
ముందు హస్బెండ్ ని అడగడం చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళు గనక విడాకులు ఒప్పుకోకపోతే ఏం చేస్తున్నారు, ఇమీడియట్ గా ఇంకా ఆడవారికి ఉన్న అస్త్రం ఏంటి మీ అందరికి తెలిసిందే, 498A. వెల్లై పోలీస్ స్టేషన్ లో 498A కేసు ఫైల్ చేస్తున్నారు. దాంతో ఇంకా చుట్టూ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగడము ఇదంతా ఎందుకురా బాబు అనుకున్న వాళ్ళు సెటిల్మెంట్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ జాయింట్ ప్రాపర్టీ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దానికి తోడు ఇంకొకటి, పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఒకటి చేసుకుంటున్నారు. అవి ఏమంటారు, మాకు మొత్తం ఆ ఫొటోస్ అన్ని మా ముందే డిలీట్ చేయాలి అని. అతను ఏమంటాడు, నేను డిలీట్ చేస్తాను కానీ నాకు పూర్తి స్థాయిలో విడాకులు వచ్చిన తర్వాతనే నేను చేస్తాను అని చెప్పేసి ఆయన అంటాడు. అంటే ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంని ఒక పర్సన్ తో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు బోత్ ఇద్దరికి చెప్తున్నా నేను, అమ్మాయిలకి అబ్బాయిలకి. అమ్మాయిలకు ఫొటోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, అబ్బాయిలు ప్రాపర్టీ నేను ఎక్కువగా సేల్ చేసి దాని మీద నేనే ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను, ఆవిడ ఏదో 2 నెలలు మాత్రమే ఈఎంఐ కట్టింది, మిగతాదంతా నేనే కట్టుకుంటూ వచ్చాను, కాబట్టి ఆ ప్రాపర్టీ నాదే, అందులో 70% నాదే ఉంటుంది, ఎక్కువగా 30% మాత్రమే ఆవిడకి వెళ్తుంది అని చెప్పేసి అంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆస్తి పాస్తులన్నీ కూడా పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు ఒకరిని నచ్చి ఒకరి జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని కూర్చొని ఫ్యామిలీ మధ్యలో డిస్కషన్ చేసుకోనో, ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ స్పేస్ లో కూర్చొని మాట్లాడుకోవడమో చేస్తే అది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దాన్ని సాల్వ్ చేసుకోకుండా ఇమీడియట్ గా అంటే క్విక్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేసేసుకొని విడాకులు అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో విడాకులు కావాలంటూ పిల్లల్ని పక్కన పెట్టేసి నాకు విడాకులు కావాలి, నేను ఒంటరిగా బతుకుతాను అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు కోర్టులో చాలా వరకు ఊరికేనే రాగానే అమ్మ సరే నీకు విడాకులు కావాలా ఇచ్చేస్తామని చెప్పేసి ఇచ్చే లేవండి. ఎందుకు అంటే అసలు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా కాపురం చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ గ్రౌండ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, దాని ప్రకారంగానే విడాకులు ఇవ్వడం జరుగుతుందే తప్పించి మీరు వచ్చి అడగగానే ఇతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇతను నన్ను టార్చర్ చేస్తున్నాడు, నన్ను ఎక్కువగా డౌరీ తీసుకురమ్మని చెప్పి అరెస్ట్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ చెప్పేసి విడాకులు ఫైల్ చేస్తే కుదరదు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అంది కాకుండా ఇప్పుడు మనం ప్రాపర్టీ మాట్లాడుకుంటున్నాం కదా, నా దగ్గరే ఒక కేసు నేను చూశాను. అదేంటంటే వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మంచిగా వాళ్ళు ఒక ప్లాన్డ్ గా వాళ్ళ లైఫ్ ని మొత్తం డిజైన్ చేసుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దానికంటే ముందు ఒక 3 years వరకు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. బోత్ ఫ్యామిలీస్ ని కూడా వాళ్ళు ఒప్పించారు, పెళ్లి చేసుకున్న విత్ ఇన్ 6 months లోనే ఇంకా మా ఇద్దరికి సెట్ అవ్వదు, మేమిద్దరం కలిసి ఉండలేము అంటే, పెళ్లికి ముందు కలిసి ఉన్నారు, పెళ్లి తర్వాత కలిసి ఉండలేము అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఎందుకు అనంటే వారికి అప్పుడు ఏంటి, అతను కానీ ఆవిడ కానీ రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండేటివి కాదు. ఇప్పుడు ఏమది, నా భార్య కాబట్టి నువ్వు ఇలా ఉండు అని చెప్పడం ఆవిడకు తప్పైపోయింది. అలాగే హస్బెండ్కి ఏంటి, నువ్వు ఈ అమ్మాయితో ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే, నువ్వు పెళ్లికి ముందు నన్ను అడగలే కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు, ఇవి చిన్నవి కాస్త పెద్దగా అయిపోయి వారు ముందు కౌన్సిలింగ్ కోసం అప్రోచ్ అయ్యారు. కౌన్సిలింగ్ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చినాక కూడా వాళ్ళు ఏమన్నారు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, ఒరే వద్దురా నీకు ఆవిడ సెట్ అవ్వదు, అసలు ఆడు నీకు అసలు సెట్ అవ్వడు, ఇలాంటివే చెప్పేసి అమ్మాయిలకు అబ్బాయిలకు పక్కనున్న వాళ్ళు ఎక్కువగా చెప్పడం వల్ల వాళ్ళ మైండ్ అప్పటికే డిస్టర్బ్ లో ఉంటది, కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు. అప్పటికి దానికి ఇంకా ఎక్కువగా ఆద్యం పోసేసరికి ఏమవుతుంది, ఇంకా వద్దు, ఇంక లైఫ్ లో వద్దని చెప్పేసి విడాకులకు వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ప్రాపర్టీ ఇవన్నీ లెక్కలో వస్తాయి అన్నట్టు. నేను ఇంత పెట్టాను, నా డబ్బులు ఇంత ఉన్నాయి ఆవిడ దగ్గర, నా డబ్బులు నేను ఇంతకు ముందు గోల్డ్ తీసుకొచ్చేసి అతనికి ఇచ్చాను, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి నా గోల్డ్ తాకట్టు పెట్టాడు, అప్పుడు డబ్బులు తీసుకున్నాడు, తాకట్లో ఉన్న గోల్డ్ నేనే తీసుకున్నాను, సో నాకు డబ్బులు ఇప్పించండి అంటే అప్పుడు గుర్తొస్తాయి ఏవైతే డబ్బులు షేర్ చేసుకున్నారో, లేకపోతే ప్రాపర్టీ విషయంలో మనము దాచుకున్న డబ్బులు కానివ్వండి ఇవన్నీ. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే మీరు గనక కలిసి ఉంటాను అంటేనే జాయింట్ ప్రాపర్టీ అనేది కొనడం మంచిది. లేదు ఒకవేళ డౌట్ గా ఉండి మీకు కొంచెం చంచల మనస్తత్వం ఉండి, నేను కలిసి ఉంటానో ఉండనో, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను, నేను ఎవరి మాట వినను, నేను నాకు నచ్చినట్టు నేను బ్రతకగలను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రం ప్రాపర్టీని వారి పేరు మీదనే ఉంచుకోవడం ఉత్తమం. భార్య పేరు మీదనో భార్య పేరుతో పాటు నేను కూడా ఉండాలి, నా పేరు అని చెప్పేసి ఇద్దరు పేర్లు పెట్టుకున్నారు అంటే అది కోర్టు దగ్గరకు వచ్చేసరికి దాన్ని డివైడ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. కొన్ని సార్లు వైఫ్కే ఇచ్చేస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మీరు అన్ని ఈఎంఐలు కట్టి అంత కష్టపడి మీరు ఆ ప్రాపర్టీని తీసుకున్న తర్వాత బతుకు తెరువు కోసం ఆవిడకే ఇచ్చేయండి అని చెప్పేసి కొన్ని సందర్భాలలో కూడా ఆవిడ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి జాయింట్ ప్రాపర్టీ అనేది ఎప్పుడు కూడా తీసుకోకపోవడం ఉత్తమం అనేది నేను సజెస్ట్ చేస్తాను. అంతే, అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడేమన్నా మీరు ప్రాపర్టీ విషయంలో మన ఇద్దరము
కలిసి బ్రతకాలనుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి ప్రాపర్టీ మన పేరు మీద ఉంటే ఉత్తమము. రేపటి ఫ్యూచర్ లో పిల్లలు మనల్ని ఏ విధంగా చూసుకుంటారో, అసలు చూసుకుంటారో లేదో అన్న క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు జాయింట్ ప్రాపర్టీ మీ ఇద్దరు పేరు మీద పెట్టేసుకుంటే ఒకరు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినా కూడా ఇంకొక వ్యక్తి బ్రతుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ అనేది వారి పేరు మీద ఉంటుంది. వారు కూడా కాలం చేసిన తర్వాత అప్పుడు ఆ ప్రాపర్టీ పిల్లలకు వెళ్లే విధంగా కూడా రాయడానికి ఉంటుంది. అంతేగాని ఇలా ఇష్టానుసారంగా ఏదో ఒక చిన్న రీజన్స్ వల్ల వచ్చి విడాకులు అడుగుతూ ఉన్నారు. డివోర్స్ కేసులు అనేవి చాలా ఫైల్ అవుతున్నాయి. 498 కేసులు కూడా చాలా మిస్యూజ్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టేసుకొని కోర్టులు కూడా ఉన్న ఎవరైతే కేసులు ఫైల్ అవుతున్నాయో వాటి పరంగా కూడా ప్రతిదీ క్షుణ్ణంగా అడుగుతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ ఉంటేనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే భార్యాభర్తలు విడాకులు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. పెళ్లి చేసుకునేటప్పుడే 100 సార్లు ఆలోచించండి. ఇది నేను ఇచ్చే మీకు మంచి అడ్వైస్. థ్యాంక్ యూ.